ఈ రోజు అయితే నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి శ్రీలత. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఈ రోజు అయితే నేను ఊకోను శ్రీలత. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఇక నేనైతే ఇక నాకైతే ఉన్న సగం వెంట్రుకలు కూడా ఊసిపోయేటట్టున్నాయి శ్రీలత. అయ్యో అఖిల్, ఎందుకు అఖిల్ అట్లా మాట్లాడుతున్నావు? మా వాళ్ళు చూస్తే నాకు భయం అవుతుంది అఖిల్. నువ్వు వెళ్ళిపో అఖిల్. మా నాన్న చూస్తే నన్ను చంపేస్తాడు అఖిల్. నువ్వు వెళ్ళు. నన్ను ఇట్లా చేయకు అఖిల్. నన్ను బ్యాగర్లో పట్టుకొని అల్లరిపాలు చేయకు. అల్లరేంటి శ్రీలత? చెప్తే నా మాట వినట్లేవు. నేను ఎన్నేళ్ళ నేను యూఎస్కి వెళ్ళిపోవాలి. నేను పెళ్లి చేసుకొని నిన్ను మంచిగా చూసుకుందాం అనుకుంటున్నా శ్రీలత. నువ్వు ఒప్పుకుంటావా లేదా? లేకుంటే చెప్పు, నేనైతే మీ వాళ్ళ దగ్గర మాట్లాడతా. మా వాళ్ళు అయితే ఒప్పుకోరు. మీ ఇంట్లో ఎవరు ఆడతోడు లేని నువ్వు ఒక్కదాన్ని ఏడుంటావు వాళ్ళిద్దరి మధ్య అని అంటుండు. మా వాళ్ళు అయితే అసలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకైతే అర్థం కావట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నన్ను వదిలేసి అయితే పోకు నువ్వు, ప్లీజ్. ప్లీజ్ అంటావు శ్రీలత. నువ్వు మళ్ళీ ఒప్పుకోవు, నాకు సమాధానం చెప్పవు. మీ వాళ్ళని అడగని ఎట్లా శ్రీలత? నేనైతే నీ చుట్టూ తిరిగి నాకు ఉన్న బొచ్చు కూడా ఊడిపోతుంది శ్రీలత. ఏం చేయాలి ఇంకా నేను? చెప్పు. హాయ్ లలిత, ఏడో ఉన్నావు? బాగున్నావా? చాలా రోజులు అవుతుంది కనిపించక. ఏం చేస్తున్నావు నువ్వు? నా ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటావు చెప్పు. నీ కోసం వెయిట్ చేసి నా గుండె అయితే వచ్చేసింది. నా గుండె మీద నీట్గా క్రికెట్ ఆడే అంత నీట్గా అయిపోయింది నీ గురించి ఆలోచించి. ఇంకెన్నడూ ఒప్పుకుంటావు చెప్పు నువ్వు? అదేంటి లలి అట్లా అంటావు? అసలు నువ్వు ఇన్ని రోజులు నేను ప్రేమిస్తున్నావనే నీ ఎమ్మటి తిరిగి నా చెప్పులు అరిగిపోయినాయి. నాకున్న నాలుగెంటికలు కూడా ఊసిపోయినాయి. నువ్వు అట్లా మాట్లాడవు అసలు. కరెక్ట్ కాదు అసలు. చెప్పు, పెళ్ళికి అడిగిన కొడుకు అయితేంది? నాకైతే నా భార్య లేదు కదా, నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పటి నుంచో చెప్పిన కదా. మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలే చెప్పు నాకు? అట్లా మాట్లాడకు లల్లి. నువ్వు అట్లా మాట్లాడితే నాకు మనసు అయితే చాలా బాధ అవుతుంది లల్లి. నువ్వు అట్లా మాట్లాడకు. నువ్వు అట్లా మాట్లాడితే నా గుండె పేలిపోతుంది నాకు అసలు.